రుద్రాని, అనామిక అయితే ఇలా అనుకుంటూ ఉంటారు. హమ్మయ్య! నాకు మనశ్శాంతిగా ఉంది అనేది అనుకుంటూ ఉంటారు. ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే ఏం మాట్లాడుతున్నావు రుద్ర అని దుగ్గిరాల ఫ్యామిలీలో ఒక మచ్చ ఏర్పడితే దానికి నీకు మనశ్శాంతిగా ఉంటుందా? ఉమ్మడి కుటుంబంలో ఎంత భేదాలు వస్తే మాత్రం వచ్చిన మచ్చ అందరికీ చెందుతుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు? అయినా రాజు ఇలాంటి పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. అలాంటిది నువ్వు రాజు చేసిందని సమర్థిస్తున్నావనంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం కదా అనేది అంటూ ఉంటుంది. అప్పుడు అనామిక, ఏంటి అత్తయ్య మీకు రాజు మంచివాడే, కానీ ఇప్పుడు వాస్తవంలో నిలబెట్టాడు కదా, పాతాళంలో నిల్చున్నాడు. అలాంటి రాజుని మీరు వెనకేసుకొస్తున్నారేంటి? అయినా ఇప్పుడు మీ నమ్మకం ఇప్పుడు ఎవరికి కావాలి, వాస్తవమే కదా అని అనామిక అంటూ ఉంటుంది. చూడు ధాన్యలక్ష్మి, నువ్వు రాజుని ఎంత మాని ఇప్పుడైతే బిడ్డను తీసుకొచ్చాడు, వారసుడని ఇచ్చేశాడు. తరువాత తల్లిని తీసుకొస్తాడు, కోడలని చెప్తాడు. రాజు ప్లానే బాగుంది అనేదో అంటూ ఉంటుంది. ఆ మాటలకి అలా అలా మనం ఒప్పుకుంటాం, అసలు ఒప్పుకోం అని ధాన్యలక్ష్మి అంటే, ఎందుకు ఒప్పుకోరు అత్తయ్య, రక్తం కదా అసలే. పిల్లల్ని ఒకరోజు 2 రోజులు చూడడం మానేస్తే అక్కడి నుంచి బ్లడ్ కదా కలిపేస్తూ ఉంటారు. కావ్య అక్క అంటారా, తనకి ఎలాగో పుట్టింటికి వెళ్ళే గతి లేక సవతి కొడుకును కూడా కొడుకుగా ఆదరిస్తుంది. తర్వాత తల్లి వచ్చినా సవతి పోరు తప్పదనుకుని దాన్ని కూడా అంగీకరిస్తుంది. అలాంటి వ్యక్తిత్వం కావ్య అక్కది అని అంటూ ఉంటుంది అనామిక. అలా అయితే మనకి కళ్యాణ్ పరిస్థితి ఏంటి అత్తయ్య? మీ కొడుక్కి ఎలాంటి స్థానం దొరకదు అనేది అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధనలక్ష్మి, అలా ఎలా అవుతుంది? కళ్యాణ్కి నేను ఎలాంటి అన్యాయం చేయనివ్వను. రాజుని దించి కళ్యాణ్కే పట్టాభిషేకం చేసేటట్లు మా అక్కకి ప్రేరేపించను అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాని అయితే, ఇప్పుడు మా దారిలోకి వచ్చావు ధాన్యలక్ష్మి అని అంటూ ఉంటుంది రుద్రాని. ఆ మాటలకి నీ దారి ఎంత చండాలమో నాకు తెలుసు, అయినా నా కొడుకు కోసం తప్పడం లేదు. మా అక్కని కాస్త రాజు మీద ఉసిగొలిపించి ఇద్దరు తల్లి కొడుకుల్ని కిందకి దించి కళ్యాణ్కి పట్టాభిషేకం చేసే వరకు ఈ మంట చెలరేగిస్తూనే ఉంటాను అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది.